ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా. ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ, ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటెం. వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు. రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు ఆయన మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి, ఇతిహాసాల సంగతి ఏంటి, మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా? బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీ దేవుళ్ళ తాన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. రాముడికి తండ్రి భూతమా గుర్రమా? అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధాల పుట్టిన పుట్టుక. వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్నారు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు. ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పైకి వీళ్ళందరూ ఏం చెప్తారు? వ్యభిచారం చేయరాదు అంటాడు. ఏ విచారం చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత చూపిస్తాను. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోయారే కోయారే కోయ్ మామారే చందమామ కోయ్ కోయ్ కోణ్ణి కోయ్ అంటూ మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట ఇప్పుడు ఫుల్గా వైరల్ అవుతుంది. తన చేతులతో తానే సొంతంగా 40,000 మందికి బాప్టిజం ఇచ్చానని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం నాతో పాటు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు ఉన్నారు. అసలు హిందూ మతంలో ఎక్కువగా మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయి? సనాతన ధర్మం పేరుతో అఘోరి లాంటి వాళ్ళు ఎందుకు సీన్లోకి వస్తున్నారు? మన మతాన్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకెళ్తున్న వారు కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ప్రస్తుతం నాతో పాటు ఉన్న లలిత్ కుమార్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే లలిత్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ మీసాల గురప్ప గారితో మనం మాట్లాడదాం. ఆయనతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ, ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. సొంత మతస్థులే, అనేక మంది ఎవాంజలిస్టులు కూడా ఆయన చేసిన కొన్ని చెప్పిన విషయాలను, అంటే నేను చిన్నప్పుడు విషం తాగాను దానికి విరుగుడు అని ఆయన మాట్లాడిన మాటలను కూడా తప్పుపడుతున్నారు. ఇతని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మా దౌర్భాగ్యం అట్లా కాలిపోతూ ఉంటుంది. స్వామి చెప్తారు కదా, మంత్రసంతానం వచ్చింది ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాలని. ఇప్పుడు మా కర్మ కూడా ఇదే. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము ఇంకా దానికి ఏముంటుంది, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాడి గురించి కూడా చెప్తాం. అయితే మనం ముందుగా మత మార్పిళ్ల గురించి మాట్లాడుకుందాం లలిత్ గారు. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు, నేను ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి 40,000 మందికి బాప్టిజం ఇచ్చాను, మత మార్పిడి చేశాను అని. దీని మీద మీరేమంటారు? అసలు ఒక హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందండి. ఎందుకంటే ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటెం క్రైస్తవ్యంలో. ఇలాంటి ఐటెంలు చాలామంది ఉన్నారు. కాసేపు ఈడు మాట్లాడిన మాట తీసుకుందాం. ఏమంటున్నాడు? చిన్నప్పుడు నాకు 13 రకాలు 20 రకాల పాములు విషం పెట్టి పెంచారు. నేను ఒక మొత్తం 13 ఏళ్ళు వచ్చేదాకా అసలు స్నానమే చేయలేదు, మొత్తం విషపు మనిషిగా మారిపోయాను, నేను ఎవరినైనా కొరికితే చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రపంచంలో ఎవరినైనా సరే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుని ఓ 13 సంవత్సరాలు వాడికి విషం పెట్టి వాడు విషపు మనిషిగా మారతాడా లేదా అని చెప్పేసి ఎవరన్నా సైంటిస్టులను ప్రయోగం చేసి వదలమనండి.
ఎందుకంటే క్రైస్తవుడికి ఎట్లాగో లాజిక్ అవసరంలా, వాడు మత ప్రచారం చేసుకోవటానికి, మత మార్పిడి చేసుకోవటానికి ఏ కట్టు కథైనా చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ పున్నమి నాగు స్టోరీ నాదే, చిరంజీవి గారిని పెట్టి తీశారని చెప్పి అన్నాడు. కానీ దాని మాతృక ఏంటి అంటే కన్నడ సినిమా అది. ఆ కన్నడలో వచ్చిన ఒరిజినల్ వర్షన్ని తెలుగు రైట్స్ కొనుక్కుని తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు ఆ రోజుల్లో. దాన్ని పట్టుకుని ఇది నా స్టోరీ అంటారు. అంటే ఈడెక్కడో భద్రాచలం అడవుల్లో ఉంటే కన్నడ వాళ్ళు వచ్చి వీడి మీద రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు తెలుగు వాళ్ళ కంటే ముందు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు రైట్స్ కొనుక్కుని తీశారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు పాస్టర్ అని చెప్పి ఊరికి అనం మేము. ఇట్లాంటి కథలన్నీ చెప్తా ఉంటే నమ్మేవాళ్ళు వాళ్ళే నమ్మాలి. ఇక ఈరోజు నేను గుర్రప్ప ఏమంటున్నాడు, 13 సంవత్సరాల విషయంతో పెరిగి నేను వాళ్ళని కొరికితే చచ్చిపోతారు అని చెప్పి అంటున్నాడు. ఇంకొంతమంది పాస్టర్లు అయితే దారుణంగా చచ్చిపోయిన వాళ్ళని కళ్ళ ముందే బతికిస్తామని కట్టుకథలు చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ కట్టుకథలు రా అని మాలాంటి వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఇంకా ఆ గొర్రెల్ని నమ్ముతున్న అమాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోతున్న వాళ్ళు, మతం మారుతున్న వాళ్ళకి కొదవేం లేదు. కానీ హిందువులే ఎందుకు ఎక్కువగా మతం మారుతున్నారు అని క్వశ్చన్ అడిగారు చూసారా? అది నిజంగా ఒక్కసారి మనం పునరాలోచన చేసుకోవాలండి. చరిత్ర చూడండి. ఈ క్రైస్తవ మతం అనేది ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో ఈ రోజుకి కూడా 80-90 లక్షల జనాభా ఉంటే అందులో కేవలం 2% మాత్రమే క్రైస్తవులు టిల్ డేట్. అలాంటి దేశంలో, అక్కడ పుట్టిన దేశంలో 2% నుంచి కనీసం 20%గా రావడానికి వీలు పడక చతికిలబడి అక్కడ చర్చిల్లో కూర్చుంటున్న క్రైస్తవ్యం ప్రపంచంలోని 150 పైచిలుకు దేశాల్లో అధికారిక మతంగా ఉంది. అంటే మెజారిటీ మతంగా ఉంది. ఎలా పెరిగిందంటారు మరి? ఇలాంటి కట్టుకథలు, ఇలాంటి మాయమాటలు, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, ఇది కుదరని చోట కొన్ని చోట్ల కత్తితోటి, కొన్ని చోట్ల సుత్తితోటి, అంటే బైబిల్లో ఉన్న మాటలతోటి మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ని ప్రపంచంలో 150 దేశాలు క్రైస్తవ్యంలోకి మారిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా భారతదేశంలో హిందుత్వమే ఇంకా మెజారిటీగా ఉంది. అంటే ఇక్కడ హిందువుల్లో ఆధ్యాత్మిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, హిందుత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉందో ఆలోచించండి. ఇక్కడే చాలా తక్కువగా మత మార్పులు ఉన్నాయి. అందుకే వీళ్ళు గత 200 సంవత్సరాల నుంచి పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ట్రెండ్లోకి వచ్చారు ఈ 70 ఏళ్ళ నుంచి. అదేంటి? ప్రభుత్వాలని, ప్రభుత్వాధినేతల్ని గుప్పెట్లో పెట్టుకొని, అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, పెట్టుకొని పాఠ్యాంశాల ద్వారా హిందుత్వం పట్ల విషం కక్కేలా చేయటం. ఇంకా కొన్ని ప్రజా సంఘాల ముసుగులో ఉండే దగా సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు రకరకాల నినాదాలతో వస్తారు. ఒకడు చోటా భీమ్ అంటాడు, ఇంకోటి ఏదో మీమ్ అంటాడు. వస్తాడు, వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. దీనికి కొన్నిసార్లు మన సెలబ్రిటీలు కూడా బలైపోతూ ఉంటారు. రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు, ఆయన హిందువుగా ఉండి హిందువుగా జీవిస్తూ ఆయన కూడా ఏమన్నారు, మనుధర్మశాస్త్రం ఆడవాళ్ళని అణిచేసింది, ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టేసింది, వేదంలో ఆడవాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏం వ్యతిరేకంగా ఉన్నాయండి? ఈ దేశంలో ఏ దేవుడి పేరు చెప్పాలన్నా గౌరీశంకర్లు అంటారు, లక్ష్మీనారాయణలు అంటారు, సీతారాములు అంటారు, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు అంటారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. కానీ ఎక్కడ మగవాడి పేరు ముందు చెప్పుకోరుగా. అలాగే ఆది శక్తి అంటే మొట్టమొదటి శక్తి ఎవరు అంటే అమ్మవారని చెప్తారు. ఇదే దేశంలో ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, ఆడవాళ్ళు, గార్గి, మైత్రేయి, అరుంధతి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. ఇంకా సీత, సావిత్రి, అనసూయ ఇట్లాంటి పతివ్రతల గురించి కూడా చెప్తారు కదా. క్రైస్తవ్యంలో ఒక 10 మంది లిస్టు చెప్పమనండి, పతివ్రతలు అంటే ఎవరంటారు? చెప్పగలరా వీళ్ళు? చెప్పలేరు. కానీ అదే మరి ఇస్లాంలోకి వచ్చేప్పటికి డైరెక్ట్గా ఆడవాళ్ళని బుర్ఖా వేసుకోకుండా బయటికే రావద్దంటారు. ఇది వాళ్ళకి వివక్షలాగా అనిపించదు, అణచివేతలాగా అనిపించదు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదని మాట్లాడతారు కొన్ని చోట్ల. ఇది వాళ్ళకి కనపడదు వివక్షలాగా. కానీ హిందుత్వంలో స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇస్తే హిందువుల గురించి ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడతారు? అలాగే హిందువులు పాటించే ప్రతి విశ్వాసాన్ని అవమానిస్తారు. ఉదాహరణకి మనం గోవుని తల్లిగా భావిస్తాం. వీళ్ళు వచ్చేసి ఒరే ఒక జంతువు నీకు తల్లి అట్ట ఇద్దరా అంటారు. సరే, జంతువు నాకు తల్లి అవుతుందా అవదా సెకండరీ, కానీ నేను దాన్ని తల్లి అనుకోవటం వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం లేదుగా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మూగజీవాల ప్రాణం నిలబడద్ది తప్ప. కానీ గోవుని కాదు ప్రతి జీవిని కోసుకు తినండి అని చెప్పే మతాలు మాత్రం వీళ్ళకి శాంతి మతాల్లా కనిపిస్తాయి. అలాగే కుల వివక్ష గురించి మాట్లాడతారు. ఇక్కడ కుల వివక్ష లేదు నిజానికి. వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. బ్రాహ్మణులు ఈ పని, క్షత్రియులు ఈ పని, వైశ్యులు ఈ పని, శూద్రులు ఈ పని చేయాలని చెప్పేసి చెప్పారు. వృత్తి మాత్రమే విభజన అయింది. కానీ దీన్ని చాలా చండాలంగా అసలు ప్రమాదకరమైన దానిలాగా మాట్లాడుతూ ఉంటారు. అదే బైబిల్లో ఖురాన్లో చూస్తే బానిస స్త్రీలు అనే పదం కనపడుతుంది, బానిస పురుషులు అనే పదం కనపడుతూ ఉంటుంది. ఖురాన్లో అయితే ఒక స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె అల్లాను నమ్మి విశ్వసించినంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అంటాడు. అసలు ఈ బానిస స్త్రీలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మరి ఎవడన్నా అడుగుతాడా నీ మత గ్రంథంలో బానిస స్త్రీ అని ఎందుకు ఉంది అని?
అలాగే క్రైస్తవ్యంలో బానిసలుగా తెచ్చుకున్న స్త్రీలలో పురుష స్పర్శ ఎరిగిన వారిని అందరినీ చంపేసి పురుష స్పర్శ ఎరుగని వారిని అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అందరినీ మీ కొరకై అట్టి పెట్టుకున్నాను వాళ్ళ దేవుడే స్వయంగా చెప్పాడు. అలాగే కూతుర్ని స్వయంగా బానిసగా అమ్ముకోవచ్చని చెప్పాడు. అలాగే బానిసని యజమాని కొట్టితే వాడు చచ్చిపోతే పెద్ద పాపం కాదు, వాడు ఒకవేళ బతికితే మాత్రం వాడిని బానిసత్వం నుంచి వదిలేయాలంటాడు. ఏమైంది? ఇవన్నీ ఎవరికి ఎందుకు తప్పుగా కనపడవు? అంటే హిందుత్వం మీద ఒక సిస్టమేటిక్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇందులో హిందువుల చేతనే హిందుత్వం అంటే తప్పుడుది అని అనిపించేలాగా వీళ్ళ ప్రవోకింగ్. వాళ్ళ దానిలో ఉన్న అబద్ధాలని మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. కానీ మన దానిలో లేని అబద్ధాలని ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిము, ప్రతి నాస్తికుడు, ప్రతి అంబేద్కర్వాది ప్రచారం చేస్తూ ఉంటాడు. సో 10 సార్లు ప్రచారం చేస్తే ఒకే అబద్ధాన్ని అది నిజమై కూర్చుంటుందని గోబెల్స్ థియరీ ఒకటి ఉంది. ఆ గోబెల్స్ ప్రచారమే వీళ్ళు చేస్తున్నారు. అటువంటి ప్రచారానికి హిందువులు బలైపోతున్నారు. ఈరోజు చూద్దామండి, చాలామంది ఇదిగో మీ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి చాలామంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారు అంటున్నారు. క్రైస్తవ్యం కంటే ముందు 1000 సంవత్సరాల క్రితమే ఇస్లాం వచ్చింది. ఆ ఇస్లాం కూడా మాది చాలా ఉన్నతమైన ధర్మం, మాది మానవ ధర్మం, సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్తారు. మరి ఈ వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఇస్లాంలోకి అప్పుడు ఎందుకు మారలా? నిజంగా హిందుత్వం మీద వాళ్ళకి ద్వేషం ఉంటే. ఏ వర్గానికి కూడా హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద ద్వేషం లేదండి. ఆ ద్వేషాన్ని వీళ్ళు ఇప్పుడు పుట్టిస్తున్నారు, వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. వీళ్ళకి కొంతమంది అమాయక హిందువులు బలైపోతున్నారు. ఈ రోజున అమెరికా అతిపెద్ద వలస దేశం. అమెరికాలో నేటివ్స్ ఎవరు లేరు. ఇప్పుడు రకరకాల దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ కలిపి ఒక దేశంగా ఏర్పడ్డారు. అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అమెరికా ఫస్ట్ అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. అలాగే మీ దేశానికి ఇంత చరిత్ర ఉందని తెలుసా అంటే, మాకు తెలుసు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి చెప్తారు. కానీ మన ధర్మంలో, మన దేశంలో కొంతమంది హిందువుల దగ్గరికి వచ్చి, అరే బాబు భారతదేశం ఎంత గొప్పదో తెలుసా, అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే, ఏం గొప్ప చరిత్ర అండి, మాదంతా అప్పట్లో మా వాళ్ళు కుల వివక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు, ఈ కులాన్ని తొక్కేశారు అంటాడు. నిజానికి వీడికి అక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు. ఈరోజు సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా. సతీ సహగమనం ఎక్కడ జరిగింది? ఒక 10 ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి. ఎక్కడా చూపించరు. పోనీ హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా లేదు. కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు, బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు. ఎక్కడ తోశారు? భర్తతో పాటే కనుక చనిపోయిన వాళ్ళందరినీ తోసేయాలి అంటే పాండవుల్ని కుంతి ఎలా పెంచారు? రీసెంట్గా శంకరాచార్యుల వారి తండ్రి చనిపోయారు. మరి ఆర్యాంబ శంకరాచార్యుల వారిని ఏ విధంగా పెంచారు? విధవరాలకు బతికే అధికారం లేదంటారు కదా వీళ్ళు. తప్పుడు ప్రచారాలండి. లలిత్ కుమార్ గారు, ఈ మీసాల గురప్ప గారు చెప్పిన మాటల్లో ఇంత వేల మందిని మీరు ఎలా మత మార్పిడి చేశారు అన్నప్పుడు, నా వాక్యం ద్వారా, నా సువార్త ద్వారా అది వినే ఎంతోమంది మా మతంలోకి వచ్చారు అని చెప్పారు. మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి, ఇతిహాసాల సంగతి ఏంటి, మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా? వాక్యాలను వింటే నేను మారిపోతానండి, మంచి మాటలు చూపిస్తే. కానీ ఒక్కటే కండిషన్, అదే మీసాల గుర్రపని ఇక్కడ కూర్చోబెట్టండి. మన ఐ డ్రీమ్స్ వేదిక కూర్చోబెట్టి ఆపోజిట్లో నన్ను కూర్చోబెట్టండి. నేను ఆయనతో ఏ రకమైన వాదన పెట్టుకుని ఏం గొడవ పెట్టుకోను. హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట, మళ్ళీ రాసి పెట్టుకోండి, హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట బైబిల్లో నుంచి ఒకటి చూపించమనండి. నేను అంతే, ఇంకేం అడగను. హిందూ గ్రంథంలో, బైబిల్లో లేని మాటలు హిందూ గ్రంథాల్లో ఉన్న మంచి మాటలు ఇన్ని చూపిస్తా ఆయన ముందే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మతం ఎందుకు మారుతున్నారు అంటే, ఒకటి సనాతన గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవటం, 2 వాళ్ళ మత గ్రంథం గురించి వాళ్ళు కట్టుకథలు చెప్పటం వల్ల మతం మారిపోతూ ఉన్నారు. ఈరోజు మనకి ఇతిహాసాలు ఉన్నాయండి. ఇతిహాసం అంటే ఏంటి? ఇట్స్ ఎ హిస్టరీ. ఇది ఇలాగే జరిగింది అని చెప్పటం. ఇతిహాసం అంటే దాని అర్థమే ఇది ఇలాగే జరిగింది అని. ఆ జరిగిన సంఘటనల్ని మనం చరిత్రగా చూడట్లా, మనం కథల్లాగా చూస్తున్నాం. పురాణం అనేది మైథాలజీ. పురాణం అంటే ఇది యథాతథంగా జరిగింది అని కాదు. అలా జరుగుంటే పురాణానికి కూడా ఇతిహాసం అనే పేరు పెట్టేవాళ్ళు. కానీ పురాణం యొక్క లక్ష్యం ఏంటి అంటే, పురాణం ద్వారా వేదంలో చెప్పబడ్డ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కథారూపంలో చెప్పారు. శంకరాచార్యులు వారు చెప్పారు, కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి. వేదం చెప్పిన చతుర్విధ పురుషార్థాలను సాధించాలి అనే లక్ష్యాల్ని కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నారు. కానీ ఈ పురాణంలో చెప్పిన కథల్ని మనం నిజమని నమ్ముతున్నాం. అంటే ఆ పౌరాణిక కథల్లో నిజంగా బ్రహ్మదేవుడు సరస్వతితో కాపురం చేయటం, లేకపోతే శివుడు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాలు రమించటం, లేకపోతే బృంద తులసిని విష్ణుమూర్తి అత్యాచారం చేశాడంటాం. ఇలా జరగని కథల్ని, అంటే దాని వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆ కథ రూపంలో చెప్పిన తత్వాన్ని మనం నిజమని నమ్ముతున్నాం.
ఏది నిజమని నమ్మాలో రాముడిని కృష్ణుడిని అది నమ్మం. ఏది నిజం కాదో మనకి విలువలు నేర్పడం కోసం దేవుళ్ళ పేర్లతో కథ రూపంలో చెప్పారో దాన్ని నిజమని ప్రచారం చేస్తూ ఉంటారు, మనం నమ్ముతూ ఉంటాం. దీని కారణంగా ఎక్కువ మంది అమాయక హిందువులు మోసపోతూ ఉన్నారు. సో ఈ వ్యత్యాసాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటానికి ఒక వ్యవస్థ ఏర్పడాలి. దురదృష్టవశాత్తు మనకున్న ప్రవచనకర్తల్లో అత్యధికులు పురాణాన్ని పురాణంలాగే చెప్తున్నారు తప్ప పురాణం వెనుక ఉన్న తత్వం ఏంటి, దాని తర్కం ఏంటి, దాని యొక్క వాస్తవికత ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇది మాట కొంతమంది నొప్పించవచ్చు. పెద్దలకి నీకంటే ఎక్కువ, వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా అని నన్ను అడగవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలుసన్న అహంభావం నాకేం లేదు. కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు తప్ప దాని వెనక్కున్న అసలు విషయం చెప్పట్లేదు. అది నా బాధ. లలిత్ గారు, మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ముందు నేను మీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక హిందువు, ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవాంజలిస్ట్గా కూడా మత బోధకుడుగా మీరు పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఘర్ వాపసి. మీ జీవితంలోనే ఇంత జరిగింది మతానికి సంబంధించి. ఎందుకు మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది? మీ జీవితంలో ఇన్ని మత మలుపులు ఎందుకున్నాయి? బహుశా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి ఇది ఇలా జరిగింది అనుకుంటున్నాను అండి. బుద్ధి కర్మానుసారిని. మన జీవితంలో మనం చేయాల్సిన కర్మలు ఏ విధంగా ఉంటాయో మన బుద్ధి మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ రోజున తెలిసి వెళ్ళానో తెలియక వెళ్ళానో మొత్తానికి ఆ మార్గంలోకి వెళ్ళటం జరిగింది. ఆ దుర్మార్గపు జీవితాన్ని అనుభవించడం జరిగింది. కానీ అనుభవించాను కాబట్టే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కనిపెట్టి ఇంతగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజున నిజంగా ఆ మార్గంలోకి నేను వెళ్లకుండా ఉంటే ఈరోజు బహుశా నేను ఇంత అథెంటికేటెడ్గా, ఇంత అథారిటేటివ్గా నేను మాట్లాడగలిగేవాడిని కాదేమో. కాబట్టి జరిగిన దేని పట్ల నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. హిందూ జనశక్తి అనే సంస్థను ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏంటి? ఏం చేస్తుంటారు ఈ సంస్థ ద్వారా? తప్పకుండా అండి. దాన్ని చెప్పాలి అంటే దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఒకసారి మీకు చూపించాలండి. నేను చూస్తాను. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏం ఉండదా? ముందు మీ దేవుళ్ళ తన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రు అని అడగండి వెళ్ళి. మీ అందరూ బాగా తెలుసు, శివరాత్రి శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. ఆ జాగ్రత్త చూడండి, శివరాత్రి అంటే శివుడు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి హనీమూన్ చేసుకున్న రోజు అంట. ఈ బతుకులు. దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు. వీళ్ళది సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు వీళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా గుర్రమా? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టే లేదు. దశరథుడి వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటారు? రాముడిదే సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే భూత వంశం, భూతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడిది ఏ వంశం అవ్వాలి? అయితే భూత వంశం అవ్వాలి, లేదా గుర్రం వంశం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రాముడి తండ్రి గుర్రమా భూతమా? ఇప్పుడు తేల్చుకోండి. మీ దేవీ దేవతలు వీళ్ళందరినీ చూసుకుంటే ఎవడు పుట్టుక మంచిది? చిచి గుర్రం. అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధాల పుట్టిన పుట్టుక. వినాయకుడు అందరూ నమ్ముతారు, హిందువులందరూ. వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని. ఇందాక వాడు అంటున్నాడు కదా, రాముడు దశరథుడికి పుట్టలేదని. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? యోసేబ్ అనే అతని కొడుకుగా ఎంచబడతాడు అని చెప్పారు. నిజానికి యోసేబ్కి మేరీకి శారీరక సంబంధం రాకముందే పుట్టాడు అంటారు. ఆ పుట్టింది ఎవరి సంబంధం వల్ల అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం అంటారు. మరి ఇప్పుడు యేసుకి తండ్రి ఎవరు? యోసేబా పరిశుద్ధాత్మ? యోసేమో నా తండ్రి యెహోవా అని చెప్పుకున్నాడు. మరి యెహోవానా? ముగ్గురు తండ్రులు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? తాల్ముడ్ ప్రకారం చూసుకుంటే రోమన్ సైనికుడు ప్యాంతర్ అనేవాడితో పడుకొని మేరీ అనే ఆమె యేసుని కనిందని చెప్పేసి ఒక ఇది ఉంది థియరీ. అలాగే అగస్టస్ అనే ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజుతో పడుకుని యేసుని కనింది అని చెప్పేసి ఇంకొక కథ ఉంది. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. ఆక్టేవియస్ అంటారు అతన్ని. ఆ తర్వాత క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతనితో గడిపి యేసుని కనిందని చెప్పేసి ఇంకొక కథనం ఉంది. ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్న వీళ్ళు రాముడి గురించి, రాముడి యొక్క పుట్టుక గురించి మాట్లాడతారు. శివుడి గురించి, శివరాత్రి పండుగ గురించి మాట్లాడతారు వీళ్ళు. వినాయకుడిని దూషిస్తారు, ఆంజనేయ స్వామిని అవమానిస్తారు, ఇంతమందిని అవమానిస్తుంటారు. మరి మేము స్పందించొద్దా? వీళ్ళని క్వశ్చన్ చేయడానికి, వీళ్ళకి రిటార్ట్ ఇవ్వటానికి అప్పట్లో హిందూ సమాజం నుంచి ఎవరు లేరు. కారణం ఏంటంటే హిందువులకి బైబిల్ తెలియకపోవటం వల్ల. ఎందుకంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నానుడు ఉందండి. ఎవరైతే బైబిల్ పట్టుకుని తిరుగుతాడో వాడు విశ్వాస అవుతాడు. ఎవడైతే బైబిల్ ప్రచారం చేస్తూ ఉంటాడో వాడు పాస్టర్ అవుతాడు. ఎవడైతే బైబిల్ చదువుతాడో వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు. ఎందుకంటే ఆ బైబిల్ కరెక్ట్గా చదివితే దానిలోంచి ఎవడైనా బయటకు వస్తాడు. మేము వచ్చినట్టే అంతే. బైబిల్ నిండా అంత దారుణమైన పదాలు ఉన్నాయి. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథంలో యెహోవాకి 2 భార్యలు అని చెప్తారు, ఓహోలా, ఓహోలిబా అని చెప్పేసి. అవి 2 పట్టణాల పేర్లని తర్వాత వీళ్ళు ఏదో స్టోరీ చెప్తారు దానిలో. ఆ 2 నగరాలు కూడా విపరీతం, అంటే యెహోవా భార్యలు ఇద్దరు కూడా విపరీతమైన వ్యభిచారం చేస్తూ ఉంటారు. దాన్ని యెహోవానే చెప్తాడు. వీరు తన యవ్వన కాలం ముందు విటుకాండ్ర చేత తమ చన్నులు నలిపించుకోలేదా? వీడు గాడిద వంటి పురుషాంగములు, గుర్రం వంటి స్కలనములు గల విటుకాండ్రతో సుఖించట్లేదా అని చెప్పేసి అంటాడు. అవి పదాలు బైబిల్లో ఎందుకు ఉన్నాయండి? గాడిద పురుషాంగాలు, లేకపోతే గుర్రం వంటి స్కలనాలు, చన్నులు ఏంటిది బైబిల్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? మత గ్రంథంగా ప్రచారం చేస్తున్న పుస్తకంలో ఇన్ని పెట్టుకుని మీరు హిందూ గ్రంథాల కాడికి వచ్చేప్పటికీ హిందూ గ్రంథాలని బూత్ గ్రంథాలని, హిందూ దేవుల కథల్ని బూత్ కథలని విషప్రచారం చేస్తున్నారు. అది చాలామంది హిందువులు నమ్ముతున్నారు. వీటితో పాటు హిందువులకి ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి భారతదేశంలో కొంత అవగాహన రాహిత్యము, ఇంకొంత పేదరికం కారణంగా గ్రామాల్లో ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళటం ఇదంతా ఇప్పుడున్నట్లు అప్పట్లో పూర్వకాలం లేదు. సో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్లో ఏదో ఒక ట్యాబ్లెట్లు కలిపేసి ఇవ్వటం ఏదో చేసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఏదో కాస్త జ్వరం ఉపశమించడం, లేదా తలనొప్పి తగ్గటం జరిగితే అబ్బో నిజంగా యేసు ఉన్నాడు కాబట్టి మాకు తగ్గింది అంటూ ప్రచారం చేస్తారు. ఈరోజు కూడా చూడండి, కల్వరి చర్చ్ అని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. అక్కడ కొబ్బరి నూనె అమ్ముతారు, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి. అలాగే కల్వరి టెంపుల్ అని బెల్లంపల్లిలో ఇంకోటి ఉంది, అక్కడ కర్చీఫ్లు అమ్ముతారు, ప్రేయర్ కర్చీఫ్స్. వరంగల్లో ఒక చర్చ్ ఉంది, అక్కడ బలూన్స్ ఇస్తారు, ప్రార్థన చేసిన బలూన్స్ అని చెప్పేసి. మామూలు బెలూన్స్లేండి ఇస్తారు. మరి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే 1,00,000 మందిలో 1000 మంది నమ్మినట్టు వాళ్ళకి. ఇలాంటి మాయమాటలు చెప్తూ కల్వరి సతీష్ నెలకి 3,500 మందిని మతం మారుస్తున్నాడంట. దాదాపు సంవత్సరానికి ఇప్పటివరకు 30 లక్షల మందిని ఎంతమందిని మార్చాలని చెప్తున్నాడు ఓపెన్గా. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? సో వీళ్ళు చేస్తున్న మోసాలు ఇవి, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఇవి అని చెప్పేసి నాలాంటి వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టారండి. మేము ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఆగడాలకి కొంత అడ్డుకట్ట పడింది. ఇదివరకు అంత ఉధృతంగా వీళ్ళు మత మార్పిడి చేయలేకపోతున్నారు. అండ్ మోరోవర్ మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ అనేక మంది తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న మోసాలు, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు అన్నీ తెలుసుకుని. ఈ రోజున వ్యవస్థలు కూడా ఎంత నిద్రాణంగా ఉన్నాయంటే భారతదేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు. అందులో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టాలి. కానీ బాహాటంగా స్వస్థత సభల పేరుతోటి మేము రోగాలు తగ్గిస్తాం, రొస్టులు తగ్గిస్తాం అంట. నిన్న మొన్న ఒకడు ఉన్నాడు, అమతేజ్ అని ఒక ఫ్రాడు, వాడు అరటిపండు ఇస్తాను, అరటిపండు తింటే పిల్లలు పుడతారు మీకు అని చెప్పేసి అంటున్నాడు. ప్రార్థన చేసేస్తే రోగాలు తగ్గించేస్తాను, ఎయిడ్స్, క్యాన్సర్, యాంథ్రాక్స్లు ఏంటేంటో తగ్గించేస్తానంటాడు. మరి ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఓ పని చేయండి, మీరు అన్ని హాస్పిటల్స్ మూసేసి, గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నా, అన్ని హాస్పిటల్స్ మూసిపారేసి చర్చి పాస్టర్లని ఊరికో 10 మందిని పెట్టేసేయండి. ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రోగం ఒక్కడికి తగ్గకపోయినా ఈయన కాల్చి పాడేస్తామని చెప్పేసి పెట్టండి, రూలు పెట్టరు. వీళ్ళు ఏమంటారు, పాస్టర్లు కూడా అందరికీ తగ్గుద్దని గ్యారంటీ ఇవ్వలేమండి, విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటాడు. విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది ఏంటి? ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చి క్రైస్తవ్యంలో ఉన్న ఎంతోమంది విధవరాళ్ళని నేను చూపిస్తా. మరి వాళ్ళందరూ భర్తలు ఎందుకు పోగొట్టుకున్నారు? ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్న క్రైస్తవులు నేను చూపిస్తా. వాళ్ళందరూ బిడ్డలు ఎందుకు పోగొట్టుకున్నారు? అంటే క్రైస్తవ్యం అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్. ఎవడైతే మతం మారకుండా ఉంటాడో, హిందూగా ఉంటాడో అలాంటి వాడికి ఒకసారి రోగం తగ్గిస్తారు. వాడు ఆ మతంలోకి మారే ముందు వాడికి రోగం తగ్గిందంటారు. కారణం ఏంటంటే తగ్గిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు సాక్షులుగా చూపిస్తారు. తగ్గని వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి చెప్పరు. కొండకు వెంట్రుకేస్తారు, వస్తే కొండ, పోతే వెంట్రుక. ప్రతి హిందూ దగ్గరికి వెళ్తారు, అమ్మా మా దేవుణ్ణి నమ్ముతారా, ప్రార్థన చేస్తే తగ్గాక అంటారు. సరే అంటాడు, వాడికి అవసరం ఆ నిమిషానికి కాబట్టి. వీడికి ఏం కావాలి? తగ్గింది అనుకోండి,
వాడు మతం మారుతాడు. తగ్గలేదు అనుకోండి, సర్లే అమ్మ మీరు ఇంకా విశ్వాసం బలపడాలి అని చెప్పి వచ్చేస్తాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణ ఒక సామెతం చూసారా, సేమ్ అంతే. వీళ్ళకి ఏదో ప్రార్థన చేస్తాడు, చీకట్లో బాణం వేస్తాడు, తగిలితే తగిలింది, లేకపోతే పోయింది, నష్టమైతే లేదుగా వాడికి. సో ఈ విధంగా ఎక్కువ మందిని మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి అనే కంటే కూడా ఆధ్యాత్మిక హత్యలు చేస్తున్నారు వీళ్ళు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు.